మాకు స్థలం లేదు, మాకు స్థలం లేదు, ఎన్నో సంవత్సరాల నుండి మేము అద్దెంట్లో ఉంటున్నాము, రెంట్ కట్టుకోలేకపోతున్నాము, ఎన్నోసార్లు అప్లై చేసుకున్నాము కానీ మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇప్పటికైనా కనీసం మేము అప్లై చేసుకున్న ప్రస్తుతం ఇంతవరకు అనేది మాకు సర్వే జరగలేదు. పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, వాళ్ళకనేది సర్వే జరుగుతుంది, వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అవుతున్నాయి. కానీ మేము ఎన్నో సంవత్సరాలుగా అద్దెంట్లో ఉంటూ రెంట్ కట్టుకోలేక చాలా బాధపడుతున్నాము. ఇంతవరకు ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఇల్లు శాంక్షన్ కాలేదు. ఇప్పుడు అవుతుంది అనుకున్నా మాకు ఇక్కడ సర్వే జరగడం లేదు. అసలు ఏంటిది ఇది? ఓవరాల్గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చాలామంది అనేది టెన్షన్ పడుతున్నారు, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం స్థలం ఉన్న వారికి అనేది ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 5 లక్షలు ఏదైతే చెప్పారో, మరి 90% మంది అనేది ఇక్కడ సర్వేలో తేలిందంటే 90% మందికి అనేది ఇక్కడ రెంట్ హౌసెస్లో ఉంటున్న వాళ్ళే. మరి వీళ్ళకి సెలెక్ట్ చేస్తారా, వీళ్ళకి తీసేస్తారా అని చెప్పేదే పెద్ద ప్రశ్నగా మారిందనమాట. నేను ఇమ్రాన్. ఇన్ కేస్ మీరు మన ఛానల్లో ఫస్ట్ విజిట్ ఉంటే సో ప్లీజ్ హెల్ప్ ఇన్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ తెలియజేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్ మీరు అందరికంటే ముందు చూడడానికి. ఇక్కడ చూడండి, ఒక ఆర్టికల్ అనేది పోస్ట్ అయింది మనకు. ఏం చెప్తున్నారంటే ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ షాక్, వేలల్లో పేర్లు గల్లంతు, ఇక వీళ్ళకు కొత్త ఇల్లు రానట్లేనా? ఏం చెప్తున్నారంటే ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుర్తింపునకు చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో కొత్త సమస్య తెర మీదకి వచ్చింది. నిజామాబాద్లో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా తాజాగా ఇంటికి వచ్చి సర్వే చేయలేదని ఒక కుటుంబం పేర్కొంది. అద్దె ఇంట్లో ఉంటున్నామని ఆయన కూడా ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు ఎవ్వరు రాలేదని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులో కొంతమంది అనేది టిక్ మార్క్ పెట్టుకున్నామని చెప్తున్నారనమాట. అంటే టిక్ మార్క్ మేము పెట్టుకున్నాం, అయినా కూడా ఇప్పుడు ఎవ్వరు వచ్చి సర్వే చేయడం లేదని చెప్తున్నారు. అండ్ వేలల్లో పేర్లు గల్లంతు అయినట్లు మనకు ఇక్కడ ఈ సమాచారం చెప్తుందనమాట. అండ్ ఏం చెప్తున్నారంటే ప్రజాపాలన దరఖాస్తులో చాలామంది కొత్త ఇంటి కోసం టిక్ చేశారు, అయితే వాటిని ఆన్లైన్లో చేసేవారు సరిగ్గా చేయకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అన్నమాట. సో దీంతో కంప్యూటర్ ఆపరేటర్ వల్ల పొరపాటు జరిగి ఉంటే దానివల్ల ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే సర్వే సిబ్బంది ఆన్లైన్ జాబితా ప్రకారమే ఇంటింటికి సర్వేకు వెళ్తున్నారు. సో ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తుందంటే చాలామంది అనేది ఏదైతే ప్రజాపాలనలో టిక్ మార్క్ పెట్టుకున్నామని చెప్తున్నారో ఆయన కూడా మాకు సర్వే జరగట్లేదని చెప్తున్నారు. అండ్ ఇది కంప్యూటర్ ఏదైతే మనకు డాటా ఎంట్రీ అవుతుంది కదా, ఎప్పుడైతే మన ఫామ్స్ అక్కడ వెళ్ళాయి వాళ్ళు అక్కడ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటారా? ఎందుకంటే చాలామంది అనేది టిక్ మార్క్ పెట్టుకున్నాం అయినా కూడా సర్వేకి రావట్లేదని చెప్పేసి ఇది పెద్ద సమస్యగా మారిందనమాట. సో ప్రస్తుతం అనేది ప్రభుత్వం స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు పంపిణీ చేస్తుంది, స్థలం లేని వారు మాత్రం చాలామంది ఉన్నారు. 90% మంది అంటే అర్థం చేసుకోండి. సో ఇది మన గవర్నమెంట్తో ఒక్కటే రిక్వెస్ట్ అనమాట. ఫస్ట్ ఏదైనా ఇల్లు ఇచ్చేది ఉంటే ఎవరికైతే స్థలం లేదో అసలు వాళ్ళు ముందు నుంచి రెంటింట్లో ఉంటున్నారో వాళ్ళకి మాత్రం 100% ముందుగా ఇల్లు అనేది శాంక్షన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ నా సబ్స్క్రైబర్స్ కూడా నాకు కింద కామెంట్ రూపంలో అనేది తెలియజేస్తున్నారనమాట. సో ఇలా మిస్టేక్ జరుగుంటే మళ్ళొక ఛాన్స్ ఇచ్చి మళ్ళీ దాన్ని ఎడిట్ ఆప్షన్ ఇచ్చి చేసి టిక్ మార్క్ మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఏదైతే అప్లికేషన్ ఉందో దాన్ని ఎడిట్ ఆప్షన్ ఇచ్చి మళ్ళీ ఇంకోసారి సర్వే చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే మాత్రం ఇల్లు అందించాలని ప్రభుత్వానికి మన ఛానల్ తరపు నుంచి నేను కోరడం జరుగుతుంది. సో మీరు కూడా టెన్షన్ పడకండి, దీనికి ఏదో ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ అనేది అప్లికేషన్ సర్వే చేసిన రెంట్ హౌసెస్దే ఎక్కువగా ఉందన్నమాట. సో చూద్దాం ఈ నెలాఖరులోగా ప్రభుత్వం అనేది ఏం నిర్ణయం తీసుకుంటుందో. సో ప్రస్తుతం అనేది స్థలం ఉన్నవారికి ఇస్తున్నారు, వాళ్ళే అర్హులని ప్రభుత్వం మనకు ఫస్టే తెలపడం జరిగింది. ఆ స్థలం లేని వారికి కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని కూడా చెప్పారు. సో మనం కొద్దిగా ఓపిక పడాలి, ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి. ఇవాళ లైవ్ వస్తాను, లైవ్లో జాయిన్ అయిపోండి. ఇది వాటి వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.